మహాదేవుని మహాకృపను బట్టి అనేక దినముల తర్వాత మరలా మనము కొన్ని అంశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి మనం ధ్యానిద్దాం. ఈ దినమున అనుభవ జ్ఞానము అనే ఒక మాటని మన గ్రంథం నుంచి తీసుకున్నాం. అనుభవ జ్ఞానం గురించి కొంత సమయం ఉన్నంత వరకు ధ్యానిద్దాం. ఈ దినము కొద్దిగా సమయం 15 నిమిషాలు అయిపోతుంది కాబట్టి 15 నిమిషాల్లో కొద్దిగా మనం అనుభవ జ్ఞానాన్ని గురించి ధ్యానించి మన యొక్క ఆత్మీయతను పెంపొందించుకుందాం. అనుభవ జ్ఞానం అంటే ఏమిటి? అనుభవం అంటే మనకు తెలుసు, ఒకదాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చెడు కానీ మంచి కానీ చదువు కానీ లేకపోతే ఇంట్లో సమస్యలు కానీ బయట లోకంలో ఉన్న సమస్యలు కానీ మనం దాన్ని అనుభవిస్తాం. చూసారా? దాన్ని అనుభవం అంటాం. అయితే పేతురు భక్తుడు ఆయన రాసినటువంటి 2 పత్రికల్లో పరమదేవుని యొక్క మైండ్ అంతా చెప్పి రాసేసాడు. ఆయనేమో చేపలు పట్టేవాడు అని తేలిగ్గా మాట్లాడుతుంటారు కాపర్లు. చేపలు పట్టేవాడు అనే మాట మనకెందుకు? మనకు తెలిసిన వాడు దేవుని శక్తితో వాక్యము లిఖించి బోధించినటువంటి వాడు. ఆయనను అపోస్తల కార్యంలో చూస్తాము. ఆయనను ఒక మాదిరిగా చూపించినటువంటి ఆయన రూపంలో, పేతురు రూపంలో యేసును చూపించాడు. ఆ దేవాలయం దగ్గర, శృంగారం అనే దేవాలయం వద్ద మా దగ్గర ఏమీ లేదు, ధనము లేదు, యేసు నామమును బట్టి మాత్రమే నీకు స్వస్థత వస్తుందని చెప్పారే. దేవుని మాత్రం ప్రస్తుతించాడు, తన జ్ఞానాన్ని తీసుకురాలేదు అక్కడ పేతురు. అలాగనే ఈ యొక్క అనుభవ జ్ఞానం అనే మాటని విశ్వాసులంతా గుర్తించాలి. మేము క్రైస్తవులు, మేము ఆ సంఘం, మేము ఈ సంఘం, మా పాస్టర్ గారు అది అవనివ్వండి, కానీ నీకు నీ దేవునికి ఏంటి సంబంధం? నీవు నీ దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభవించావా? నీ దేవుని జ్ఞానాన్ని అనుభవించడం అనేది ఒక యోగ్యత మనకి. వాళ్ళు ప్రార్థన చేసుకున్న అన్నీ లేని వారికి, దేవుడు లేని వారికి దేవుడిగా వచ్చాడే ఆ దేవుడు చెబుతున్న మాటలేవి. చూడండి, ఆయన అంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, 8వ వచనంలో, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానములో మిమ్మును సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోయిన వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగను. మహాదేవుడు చెప్తున్నారండి, ఈ దినాన మనము రక్షింపబడ్డామని అనుకుంటాము. రక్షింపబడిన వారికి ఇవన్నీ ఉండాలట, అనుభవ జ్ఞానములు. ఆ అనుభవ జ్ఞానాన్ని మనం పొందుకున్నావా మన జీవితాల్లో అనేది ఇది నా అంశం. ఏంటి అంటున్నాడంటే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు, జాగ్రత్తగా వినండి, మీ విశ్వాసమునందు సద్గుణమును, ఉన్న క్రీస్తు వారిని నేను విశ్వసించాను అంటాం కాదంటున్నాడు. అందులో ఒక సద్గుణం ఉండాలంట, మంచి గుణం ఉండాలంట మనకి. మళ్ళీ చూడండి ఏమంటున్నాడు, మళ్ళీ ఆ సద్గుణమందు జ్ఞానము ఉండాలట. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉండాలట, ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలట, సహనమునందు భక్తి ఉండాలట, భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలట, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇదండి
ఒక విశ్వాసకి ఉండవలసినటువంటి క్యారెక్టరైజేషన్. అవన్నీ ఎలాగంటే వచ్చేది ఒక దానిలో నుంచి ఒకటి ఫిల్టరేషన్. కెమిస్ట్రీలో ల్యాబ్ లో ఫిల్టర్ జరుగుతూ ఉంటే పైకి ఏది వస్తుందో దాన్నే మనం తీసుకొని నవ్వడాన్ని తీసుకొని ఒక ప్రయోగం చేస్తాం. ఒక విశ్వాసుని కూడా దేవుడి ఈ గుణాలన్నింటిలో ఒక దాంట్లోంచి చివరికి ఆయన ఏమన్నాడంటే అమర్చుకొనడి, దయను అమర్చుకొనడి. మూల భాషలో ఏమంటాడంటే ప్రేమను అమర్చుకొనడి. కింద రాస్తుంటాడు చూడండి. కాబట్టి ఒక విశ్వాసకి ఆబ్లిక్ క్రైస్తవుడు, ఆబ్లిక్ పరిశుద్ధుడు, ఆబ్లిక్ నీతిమంతుడు ఉండవలసినటువంటి క్యారెక్టరైజేషన్ ఇది. ఊరినే బాప్తిసం తీసుకుందాం అయిపోయిందంటే కాదు. ఊరినే బైబిల్ అంతా 100 సార్లు చదివామంటే కాదు. వాట్ అబౌట్ యూ విత్ ద గాడ్? అందుకనే వీటిని చెప్పే ముందు ఆయన ఏమంటున్నాడు చేతను, ఈ హేతువు చేతనే. ఏ హేతువు అండి? ఆ హేతువు చూడండి 4వ వచనం ఎంత గొప్ప వచనము. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారన్నట్టు వాటిని అనుగ్రహించారు. దేవ స్వభావము అనుభవం జ్ఞానం అంటే దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క మైండ్ సెట్ ఎలాగుందో అలాగ విశ్వాస సంఘంలో ఉండాలి. అంతేకాని మన జ్ఞానము శూన్యము అని పేతురు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సంఘానికి మూలరాయి, పునాది. ఆత్మతో నింపబడిన వాడిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు పేతురు భక్తుడు. ఈ మాటలు చెప్పాలంటే ఈ 1వ అధ్యాయంలో మైండ్ తిరిగిపోతుంది. ఆయన చెప్తున్న ఈ మాటల్ని విశ్వాసము గురించి మొట్టమొదటి చెప్తున్నాడు. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలాగైతే పునాది ఉంటుందో నీ విశ్వాసమును గురించి మాట్లాడాడు. దానిలో నుంచి రావాలంట సద్గుణము అంటే మంచి గుణ లక్షణాలు ఉండాలి. ఇక ఆయన దాని గురించి 100 రోజులు చెప్పినా కూడా చాలు. ఇక్కడ దాసుడు చెప్పిన మాటని ఫెయిత్ అని ఇంగ్లీష్ లో అంటారు, విశ్వాసాన్ని. గ్రీక్ భాషలో పిస్టిస్. బైబిల్ స్టడీ కాబట్టి వివరంగా చెప్తున్నాను. పిస్టిస్, PISTIS, పిస్టిస్ గ్రీక్ భాషలో విశ్వసనీయత, భక్తి, శ్రద్ధ, విశ్వాసము, ప్రేమ, దయాళుత్వము. ఈ విశ్వాసంలో ఉన్నటువంటి భావాల్ని ఒకసారి చదువుతా వినండి. కాన్ఫిడెన్స్, నమ్మకము దాని అన్నది దేవుని యందు. ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత దాగి అన్నది. ట్రస్ట్, నమ్మదగినది. ప్లెడ్జ్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్, దేవుని విశ్వాసం యొక్క ప్రతిజ్ఞ. నువ్వు విశ్వాసంలోకి వచ్చేవంటే ఆయన విశ్వాసాన్ని బట్టి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నావంట దేవునితో. మరి యొక్క మాట బిలీఫ్, నమ్మకము. మరి యొక్క మాట ఫిడిలిటీ, అష్యూరెన్స్, హామీ. ఈ మాటలన్నిటినీ నువ్వు ఉన్న లోతు అర్థమే విశ్వాసం. ఈ విశ్వాసకు ఉండవలసినటువంటి ఆ విశ్వాసానికి సంబంధించి ఈ గుణగణాలని మనం పెంపొందించుకోవాలి. విశ్వాసంలో ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి ఫస్ట్. ఇవన్నిటినీ మహాదేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుచుకోమని పేతురు భక్తుల ద్వారా తెలియజేస్తున్నాడు. It means fidelity or faithfulness. Contract to Lord is faithfulness.
దేవుని యొక్క కాంటాక్ట్ లోకి వెళ్ళడానికి విశ్వాసం ద్వారా ఈ యొక్క విశ్వాస్యతను నీకు ఇచ్చాడు. దేవునితో సత్సంబంధాలు కలగటానికి ఈ విశ్వాస్యతనిచ్చాడు. నమ్మేం అంటే అనేది ఒక వంతు, దానిలో అంతర్భాగాలు, ఆత్మీయ భాగాల్ని మనం తెలుసుకోవడం అనేది ఒక వంతు అవుతుందని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. God and Jesus Christ are called faithfulness. అక్కడ ఆయన అంటున్నాడు, మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి స్థితులను మనం మన జీవితాల్లో కలిగి ఉండి ఈ విశ్వాస్యతను కొనసాగించాలని ఆత్మదేవుని యొక్క ఆ మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉన్నది. ఆ మహాదేవుడు మరి యొక్క మాటని మనకి దినాన తెలియజేస్తున్నాడు. 2వ వచనాన్ని మీకోసం చదువుతాను. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారి గూర్చిన అనుభవ జ్ఞాన మూలంగా ఆయన దైవ శక్తి, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, మనల్ని పిలిచాడు ఆ అనుభవ జ్ఞానం మూలముగా. ఆయన అనుభవ జ్ఞానం ఏంటో, ఆయన ఎట్లా ఉంటాడో అదనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఏమన్నాడంటే అక్కడ, ఆయన దైవ శక్తి, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. మనకి ఏమిస్తున్నారంటే ఆయన దైవ శక్తి. ఆయనకి ఎంత శక్తి ఉందో అంత మనకి ఇస్తున్నారు. విశ్వాసంలో ఉన్న గొప్ప విషయం. అక్కడే మరి ఒక మాట ఏమన్నాడంటే, దైవ శక్తి అని జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నాడు. నీ భక్తి ఉంటే దానికి స్థిరత్వాన్ని ఇచ్చేది కూడా ఆయనే. నీ భక్తికి నువ్వు చార్జ్కి వస్తున్నావంటే, దేవుని సన్నిధికి వస్తున్నావంటే ఆయన ఇవ్వవలసినది నీ సొంత జ్ఞానము కాదు. అది గ్రహించాలి. మనం ముందు దాన్ని గ్రహించుకుంటే నీలో దైవశక్తి ఉత్పన్నమవుతుంది. అంత మాత్రమే కాకుండా జీవమునకును భక్తికి, జీవం అంటే నిత్య జీవం అంతుంది ఆ విశ్వాసములో. ఆ అనుభవ జ్ఞానం అంటే దేవుని యొక్క కృప అలా ఉన్నదని మనం గ్రహించాలి. మహాదేవుడు ఈ దినాన మనతో మాట్లాడిన ఈ సత్యాలను మనం గ్రహించి మన జీవితాన్ని బలపరుచుకుందాం. ఈ అనుభవ జ్ఞానంలో ఉన్న 4 వర్డ్ ముందు మాట అంటామే, ఆ మాటలు మీకు ఈ దినాన్ని తెలియజేశారు. మనం ఈ యొక్క అనుభవ జ్ఞాన విషయం కొన్ని సత్యాలని గ్రంథం తెలుసుకొని మనకు మనంగా బలపరుచుకుందాం. దేవుడు ఇటు వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. వినిన మిమ్ములను, మాట్లాడిన మమ్ములను ఆత్మతో నింపబడి అనుభవ జ్ఞానములోనికి నడిపించబడును గాక. కొనియాడ తరమే